తీసుకో. పెళ్ళి. పెద్దలొల్లి నాకొద్దు. పెళ్ళి. ఇడ్లీ బాగున్నాయమ్మా. పెళ్ళి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదు. వయసొచ్చిన మనుషుల్ని కలిసొచ్చిన అలవాట్లని మానకూడదురా, చెడిపోతారు. కొంచెం అరుగుదల ఉండాలమ్మా, ఫుడ్కైనా మాటకైనా. చెప్తానే ఉన్నావు, పెడతానే ఉన్నావు, అరగాలి కదా. అడగకుండా ఫుడ్ని పెళ్ళిని చేయకూడదు. నువ్వంతా ఖాళీ ఉన్నావు అనుకో, సీరియల్స్ చూసుకో. ఇంకా ఖాళీ ఉంటే యూట్యూబ్లో రీల్స్ చేసుకో. నన్ను పెళ్ళి పెళ్ళి అని సావగొట్టుకో. వయసొచ్చాక తోడు కావాలరా. నువ్వు పిరుక్కు తోడేసుకో. పెళ్ళి పెళ్ళి అని చెప్పి నా ప్రాణాలు తోడేకు. మీ నాన్న కూడా ఇలాగే పెళ్ళి వద్దు వద్దు అనేవాడంట. ఎందుకో? నన్ను చూడలేదు కాబట్టి. అబ్బో, నీ లైఫ్లో కూడా అలాంటి అమ్మాయి వచ్చినప్పుడు అమ్మ పెళ్లి చేవే అని నువ్వు నన్ను అడుగుతావు చూడు, అప్పుడు చెప్తా. చూద్దాంలే. రైట్ 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 చంపు జరగా. ఊరంతా ప్లేస్ ఉంది, ఇక్కడే వచ్చి కూర్చోవాలా ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంట్రా? మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోమంటుందా? మీ అమ్మ ఏంటి, అందరు అమ్మలు అలాగే చెప్తారు. అలా చెప్పే పెళ్లి చేస్తారు. అసలు నేను పెళ్ళి ఎందుకురా చేసుకోవాలి? పెళ్ళి చేసుకున్నా చచ్చిపోతావు, చేసుకోకపోయినా చచ్చిపోతావు. చేసుకొని చచ్చిపోవచ్చు కదరా, నీకు తోడుగా ఉంటుంది. రే, నీ చావులో కూడా నువ్వు తోడుగా ఉండవురా, కానీ నీకు చచ్చేంత వరకు ఒక తోడు కావాలి. నాకు మీరంతా తోడున్నారు కదరా. నీ వైఫే నీకు తోడుగా ఉంటుంది. పెళ్లి సందరాన్ని దాటక తప్పదురా. నాకు వద్దురా, నాకు ఇవన్నీ అక్కర్లేదు. అసలు పెళ్ళికి నీ ప్రాబ్లం ఏంట్రా? పెళ్ళే నా ప్రాబ్లం. పెళ్ళిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెళ్ళి చేసుకున్నాక ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెళ్ళి చేసుకున్నాక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండకూడదురా. మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే మనం పెళ్లి చేసుకుంటే అమ్మ, నాన్న, బంధువులు, చుట్టాలు, ఈ సొసైటీ అంతా మనం కష్టపడుతుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకే మనం పెళ్లి చేసుకోవాలి. నా హ్యాపీనెస్ పరిస్థితి ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? అసలు పెళ్లి చేసుకున్నాడు నా హ్యాపీగా ఉంటాడా? మరి ఇంకెందుకు పెళ్లి చేసుకోవటం? చెప్పాను కదరా, నువ్వు పెళ్లి చేసుకుని కష్టపడుతుంటే చూడాలని ఆశగా ఉంది. పైగా నువ్వు పార్టీ కూడా ఇస్తావు. ఇంకోసారి పెళ్ళి పెళ్ళి అన్నావు అనుకో, నేను అసలు పెళ్ళే చేసుకోను. నాకు అక్కర్లేదంటే ఎన్ని రావరో. ఇంకోసారి పెళ్ళి పెళ్ళి అన్నావానికి తీసుకుని మొహం బాగా కొడతా. నేను పెళ్ళి చేసుకోనంటే చేసుకోను. ఒకవేళ చేసుకున్నా కానీ నీకు మాత్రం చెప్పను, మా అమ్మకి అస్సలే చెప్పను. ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని పోతా ఇటన్నా. రేపు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా, వేడి చేసిందా? 10 ఐస్ క్రీమ్ తిందాం, బాగుంటుందంట. చికెన్ బిర్యానీ ఓకేనా? సరే పదా. ఈడు పైత్యం. అక్క కాఫీ. అక్క కాఫీ. అక్క 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 కాఫీ. అక్క అక్క నిన్నే అక్క, లే అక్క. అక్క 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 లే అక్క. అక్క ఏమైంది అక్క? ఎంతో భయపడ్డావురా? భయపడరా, ఇట్లా చేస్తే ఎట్లా మరి? మరి ఇంత పిరికొడు అయితే ఎలా రా? అర్థం లేని భయాన్ని ఇచ్చింది నువ్వు.
అవసరం లేని కోపాన్ని తీసుకొచ్చింది కూడా నువ్వే. పెద్దదానివని కోపంతో ఏమనలేను, నేను చిన్నోని కాదు కాబట్టి భయపడలేను, ఏమన్నా అంటే పిరికోడు అంటావు. రేయ్, ఇప్పుడు నేనేమన్నానరా అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా? దా కూర్చో. అక్క ఇంకోసారి కొడితే బాగోదు చెప్తున్నా. ఓ ఇంకోసారి కొడితే బాగోదు లే అక్క, కోతి కోతి అల్లరి అల్లరి ఎత్తావు. రేయ్, కోతి అన్నావంటే చంపేస్తా చెప్తున్నా. నువ్వు నీ ఓవర్ యాక్షన్. అక్క నాకు 2000 కావాలి. 2000? ఎందుకురా? అంటే అవసరం ఉన్నాయి. ఏంట్రా? చెప్పాను కదా అక్క అవసరం ఉన్నాయని. ఎందుకు? పనున్నాయి. నా దగ్గర డబ్బులు లేవు. అక్క అమ్మకి ఇస్తా అని చెప్పినావు. నేను అమ్మకి ఇస్తానన్నాను, నీకు కాదు. నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సాయంత్రం రావడానికి కొంచెం లేట్ అవుద్ది. వర్క్ ఉందని అమ్మకి చెప్పు. సరే దగ్గరికి నీకు కూడా చెప్పాలి. ఏంటి? దగ్గరికి రా అక్క. కోతిపిల్ల 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 కోతి 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 ఎత్తవా? ఛీ! సంగతి చెప్తా. యావండి, యావండి మిమ్మల్ని. ఆ? యావండి, నేను ఇక్కడున్నాను. నన్నా? మిమ్మల్ని. ఏంటండి, నేను మిమ్మల్ని పిలుస్తుంటే మీరు అటు ఇటు చూస్తున్నారు? యావండి, మిమ్మల్ని అండి. అయ్యో, రండి రండి. ఎవండి, ఎవండి, ఎవరండి మీరు? మీ పెళ్ళాన్ని. ఎంత కోపం వస్తే మాత్రం సొంత పెళ్ళాన్ని ఎవరంటారా? అసలేం మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? సరే, సారీ, తప్పు నాది. అయితే మాత్రం మరీ పెళ్ళానికి ఇంత దూరంగా ఉంటారా? కొంచెం నా బాధ అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? ఇలా చేస్తారు ఎవరైనా? ఎవరైనా ఇలా చేస్తారు అసలు? మోడింటే కొద్ది కూడా బాధ్యత లేదు. అందుకే నాకు కోపం వచ్చింది. ఇంతకీ మీ కోపం వచ్చేంత తప్పు నేనేం చేశానండి? కూరలో ఉప్పేసావు. టేస్ట్ ఉండాలంటే ఉప్పు వెయ్యాలి కదా అండి. టేస్ట్ రావాలంటే ఉప్పేయడంలో తప్పులేదు, కానీ మోడుగు బీపీ వచ్చేంత ఉప్పేయకూడదు. బీపీ ఎక్కడ వస్తుందో అనే భయంతో కోపం వచ్చింది, అందుకే అలిగా. ఇప్పుడు కోపంతో ఉన్నారా లేకపోతే అలకతో ఉన్నారా? హలో, చెప్పండి. అలిగినోళ్ళు ఆన్సర్ చెప్పరు.
అలిగే అలకలు, చెప్పే బాధ, చూపించే కోపం అంతా ప్రేమేగా. ఏవండి, మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటాను. యావండి, మిమ్మల్నే చాలా బాగా చూసుకుంటాను. హ్మ్? అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. థ్యాంక్స్. ఎవడాడు? వెంటపడ్డం బాగా అలవాటైంది. ఒక 1 వీక్గా నా వెంట పడుతున్నాడు. కానీ ఈ రోజుతో వాడి తిక్క కుదిరింది, ఇంక రాడు. అండ్ సారీ, అంటే ఇందాక ఆ టైంలో ఏం చేయాలో తెలియక మిమ్మల్ని. పర్లేదు, కానీ ఇది కరెక్ట్ కాదు. మీరు పోలీసులకు కానీ షీటింగ్ వాళ్ళకి కానీ చెప్పుండాల్సింది, లేదా మీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చుండాల్సింది, లేదా మీ ఇంట్లో అన్నా చెప్పుండాల్సింది. అంటే షీటింగ్కి కానీ పోలీస్కి కానీ చెప్పేంత పెద్ద విషయం ఏం కాదు. నచ్చాను కాబట్టి వెంటపడ్డాడు. కానీ ఇప్పుడు నచ్చలేదని చెప్పానుగా, ఇంకా రాడ్లే. ఒకవేళ వస్తే అప్పుడు ఖచ్చితంగా షీటింగ్ కానీ పోలీస్ కానీ కంప్లైంట్ చేస్తా. మీరెవరో తెలియకుండానే నా కోసం మీ గురించి అలా చెప్పాను, దానికి సారీ. అండ్ నేనెవరో తెలియకపోయినా నా కోసం మీరు నిలబడ్డారు, దానికి థ్యాంక్స్. అది కాదు, ఒక అబ్బాయి ఇలా చేస్తే ఆడేసుకుంటారు కదా, అందరు కలిసి కొట్టేస్తారు కూడా. మీ చూపులు మాత్రం అమాయకంగా ఉన్నాయి కానీ మీరు మాత్రం అమ్మో అమంత మింగేసేలా ఉన్నారు. తప్పుగా అనుకోకండి. అయ్యో, తప్పుగా ఏమనుకోవట్లేదు నేను. మిమ్మల్ని కాపాడుకోవడానికి మీరు ఇదేనా చేశారు, కానీ కొంతమందికి ఇది కూడా ఎలా చేయాలో తెలియక కష్టపడతా ఉంటారు. థ్యాంక్స్. ఇందాకే చెప్పారు కదా. ఏరా పెళ్లి చేసుకున్నావా? ఏహే, అదేం లేదురా. రే 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 మొత్తం చూశాను రా. ఇంట్లో పెళ్లి చేసుకో అని ఎంత చెప్పినా వినట్లేదంటే ఇష్టం లేదనుకున్నా. కానీ షాదీ హో గయ్యా కాబట్టి పెళ్ళి ఒప్పుకోవట్లేదని నాకు ఇప్పుడు అర్థమైందిరా. రే రే రే, నాకే పెళ్ళి కాలేదు, అమ్మాయి ఎవరో కూడా తెలీదు, మా మధ్యలో ఏం లేదు. ఎవరో తెలియకుండానే ఏవండి ఏవండి అని చెప్పి నేను అంత ప్రేమగా పిలుస్తుందిరా. పైగా నేను ప్రేమగా చూసుకుంటాను స్టేట్మెంట్లు కూడా పాస్ చేస్తానురా. షీఈస్ ద ప్రూఫ్. అంటే నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉండి. 3 పిల్లల తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, కామన్. మేము 3 పిల్లలం కాదు, మాకు పెళ్లి కాలేదు. మేము మొగుడు పిల్లలం కాదండి. నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను. ఒకవేళ చేసుకున్నా కానీ నీకు మాత్రం చెప్పను. అంతా తెలిసిన తర్వాత కూడా మేము మొగుడు పిల్లలం కాదు అంటే కన్ఫర్మ్ అయింది ఇక్కడ. యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే. ఏం జరిగింది? పెళ్లి జరిగింది. రేయ్ కాస్త చెప్పేదేను ఫస్ట్ చెప్పండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఒకడు నా వెంట ఒక 1 వీక్గా పడుతూ ఉన్నాడు. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఈయన్ని నా హస్బెండ్ అని చెప్పాను. అంతే తప్ప మా ఇద్దరికి ఏ పెళ్లి జరగలేదు. సో మీకు పెళ్లి జరగలేదు? షూర్. కొంచెమైనా నమ్మేలా ఉందా ఇది? కొంచెమైనా. నేను నమ్మను. ఐ వోంట్ బిలీవ్ రైట్ నౌ. ఐ వోంట్ బిలీవ్. రేయ్, మా ఇద్దరి మధ్య ఏం లేదురా, మేము పెళ్ళేం చేసుకోలేదురా. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, నాకు అది అర్థమైపోయింది. కానీ ఎందుకు దాస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఐ వాంట్ టు నో రైట్ నౌ. రేయ్, దోచుకోవడాలు ఏం లేవురా, మా ఇద్దరి మధ్య ఏం లేదురా. మాకు పెళ్లి కాలేదు అంటే అయింది అంటావు. ఇదంతా కాదు కానీ మూసుకొని వచ్చి అమ్మకి చెప్పు. అమ్మ కూడా ఒప్పుకుంటుంది. మీ ఇద్దరు జంట కూడా బాగుంది. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. బాబు రేయ్ ఆగరా, ఇక్కడేం కాలేదురా, మా ఇద్దరి మధ్య పెళ్లి కాలేదురా, ఇక్కడేం లేదురా, 3 పిల్లలం కాదురా. అయ్యో, చూడండి మీ వల్ల ఏమైందో. నేనేం చేశాను? అయ్యో, చేసిందంతా చేసి నేనేం చేశా అంటారు? అయినా నేను ఏమైనా కావాలని చేశానా? కానీ నీకోసమే కదా చేసింది. అలా జరుగుతుందని ఏమైనా అనుకుంటానా ఏంటి? అబ్బా, ఇప్పుడు మా వాడు ఇంట్లోకి వెళ్ళి
అని మీరు వాడికి చెప్పొచ్చు కదా మీరు నా వైఫ్ కాదని. మీరు నా వైఫ్ అని ఫీల్ అవుతున్నారా ఏంటి? హలో, ఏం మాట్లాడుతున్నా? ఏం మాట్లాడుతున్నా అసలు? మరి చెప్పాలి కదా నా వైఫ్ కాదని ఆడున్నప్పుడు. నేను చెప్తూనే ఉన్నాను కదా, తను వింటున్నాడా? వినేలా చెప్పాలి. అరే, తను అసలు ఏదేదో అనేసుకుంటున్నాడు. చెప్పింది ఒక్క మాట కూడా వినట్లేదు. ఇప్పుడు ప్రాబ్లం మీది కాదు కాబట్టి ఎన్నైనా మాట్లాడతారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వాటుడు వాటుడు అంటున్నా. నా మొక్కండు చేసిందంతా చేసి వాట్టుడు అంట. ఆడున్నప్పుడు చెప్పకుండా ఇప్పుడు వాట్టుడు అంటే నేనేం చెప్తా? అయినా తను నీ మాట వినట్లేదు. నా మాట ఎక్కడ వింటాడు? ఇప్పుడు వాడు వెళ్ళి మా అమ్మతో చెప్తాడు, నా కొంప కొల్లేరైద్ది. అయ్యో సరే, సారీ. సారీయా? నీ ఏం చేసుకోవాలి? నీ సారీ అంట సారీ. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు మరి. చెప్పండి, ఏం చేయమంటారు? చెప్తున్నా కదా తప్పు నాదేనని. నా వల్ల కావట్లేదు. ఇంత క్యూట్ గా కొట్టుకుంటారంటే మీ ఇద్దరు ఖచ్చితంగా ఓడిపోయాలి. శీఘ్రం సుమిత్ర ప్రాప్తిరస్తు. బాయ్. టాటా. రేయ్ నా కొంప కొల్లేరు చేయకురా, ఇంట్లో చెప్పకురా. రేయ్ చూడండి మీ వల్ల ఎలా అయిందో. అసలు నేనే చేశాను. సరే, సారీ, తప్పు నాది. సారీ. ఇంకెప్పుడు నేను మీ లైఫ్ లోకి రాను. ఓకేనా? బాయ్. రేయ్ నా కొంప కొల్లేరు చేశారు కదరా ఇద్దరు కలిసి. అయ్యో నాకుంది నీ చేతిలో. అమ్మా, ఏంటలా ఉన్నావు? అమ్మా, రోజు లేట్ అయితే ఎందుకు ఇంత లేట్ అయిందని అడుగుతాం. ఈరోజు అడగలేదే? నువ్వేంట్రా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? ఏంట్రా ఇద్దరు సైలెంట్గా ఉన్నారు? అమ్మా, అది కాదు యాక్చువల్లీ.